హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాన్స్ బ్లాగ్. ఈరోజు అయితే నేను క్యారెట్ ఆలూ ఫ్రై చేసి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా ఫాస్ట్గా అయిపోతుంది. దీనిలో అయితే కొబ్బరి పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి పొడితో అయితే టేస్ట్ బాగుంటుందని. రోజు మార్నింగ్ లేకపోవడం నుంచి లేట్ అయిపోయింది. త్వరగా లంచ్ బాక్సెస్ పెట్టేయాలని చెప్పేసి ఇలా ప్లాన్ చేశాను ఫ్రెండ్స్. దాంట్లో ఆలు క్యారెట్ ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నేనైతే దీంట్లో ఆనియన్ వేయట్లేదు. నేను ప్రైజెస్ చాలా ఎక్కువ అయిపోయినాయి ఫ్రెండ్స్. అందుకని ఊరికే పోపు వేసేసి దాంట్లో నేను ఆలు క్యారెట్ వేసేసి వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆలు క్యారెట్ రెండు త్వరగా ఫ్రై అయిపోతాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెండు కాంబినేషన్తో మీరు ట్రై చేయండి, మీకే అర్థమవుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. దీంట్లో అయితే ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. పసుపు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని దీన్ని మనం సిమ్లో 2 నిమిషాలు పెట్టుకొని ఫ్రై చేసుకుంటే ఆలు త్వరగా ఫ్రై అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి, నాకైతే 5 నిమిషాలకి ఇలా చక్కగా మంచిగా దగ్గరగా ఫ్రై అయిపోయింది. ఇంకొంచెం సేపు ఫ్రై అయితే ఆలు కూడా మనకు ఉడుకుతుంది. ఎందుకంటే ఆలు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేశాను కాబట్టి. దీంట్లో 2 వెల్లుల్లిపాయలు ఇలా దంచి వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొద్దిగా సాల్ట్ మనం ఫస్ట్ యాడ్ చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే సాల్ట్ ఫస్ట్ యాడ్ చేస్తే అతుక్కుపోయినట్టుగా వస్తుంది. అందుకే తర్వాత ఫ్రై అయినాక సాల్ట్, కొబ్బరి పొడి యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొబ్బరి పొడితో చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేయండి కొబ్బరి పొడితో. అసలు చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. అది ఆలూ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నేనైతే గ్యాస్ పైన రైస్ పెట్టేసేసి రైస్ కూడా అయిపోగానే మా పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టి స్కూల్కి పంపించాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్